శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 నవంబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజులు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు కనుక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు మాత్రమే రాశి మారుతున్నాడు. శుక్రుడు 3వ తేదీ నుంచి కూడా రాశి మారి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా తులారాశిలో ఈయన యొక్క సంచారం ఈ నెల 26వ తేదీ వరకు కూడా ఉండబోతోంది. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పే ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశం చేస్తుంది అని చెప్పని అనుకోవచ్చు. మరి శుక్రుడి యొక్క రాశి మార్పు ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉంది, అలానే ఈ 10 రోజులు కూడా అసలు ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 26వ తేదీ వరకు కూడా తులారాశిలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మీకు కొంచెం విసుగు, అలసట పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విరోధాలు కూడా పెరుగుతాయి. అందుకని తగాదాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే ఇక్కడ నష్టాలు ఏమన్నా ఉండడానికి, కష్టాలు కలగడానికి కూడా అవకాశాలు ఉంటున్నాయి. ఇవి కూడా ఆస్తుల మూలకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక అవి ఆస్తులు కొనుగోలు చేయడం కావచ్చు, ఆస్తులు అమ్మకాలు చేయడం కావచ్చు, వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆందోళన ఎక్కువగా ఉంటుంది, ప్రశాంతత బాగా తక్కువగా ఉంటుంది. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇవి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు అనేటువంటి కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. నెగిటివ్ థాట్స్ కూడా బాగా పెరుగుతూ ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయం అంత అనుకూలమైనటువంటిది కాదు. అంటే సప్తమంలో శుక్రుడి యొక్క సంచారం అనేది అంత అనుకూలమైనటువంటిది కాదు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత కూడా కొంత తగ్గడానికి గాను ఈ సమయంలో అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఒక పట్టాన్ని ఏది నచ్చదని కూడా చెప్పవచ్చు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి తతిమా గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఓ మోస్తారుగా సాగుతున్నాయి. అంటే ఏ పని ఆగదు, సాగుతూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సంతృప్తి మాత్రం రాదు. ఆర్థికంగా డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా సాగుతూ ఉంటుంది. అలానే ఆధ్యాత్మిక విషయాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి. దేవాలయాలు సందర్శించడానికి కావచ్చు, లేకపోతే కనుక 10 మందిని పిలుచుకొని చేసుకునేటువంటి వ్రతాలు, నోములు లాంటివి కావచ్చు, ఇవన్నీ మాత్రం యథావిధిగా చక్కగా సాగించుకోగలుగుతారు. వీటి వలన కొంత సంతృప్తి కూడా ఏర్పడుతుంది. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంతానం వలన కాస్త చికాకులు ఏర్పడడానికి అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఆరోగ్యం బాగా చికాకు పెడుతుంది. ఒళ్ళు నొప్పులని, తలనొప్పని, ఇలా నసగలిగించే అనారోగ్యాలు ఉంటాయి. డాక్టర్కి లేదు కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు. మందులు వాడుతూ ఉంటారు. పెద్దగా ఊరటగలిగేటువంటి స్థితి కూడా ఉండదన్నమాట. ఇట్లా వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక ముక్కలో చెప్పాలంటే మేషరాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నప్పుడు మాత్రం పెద్దమైనటువంటి మార్పులు చేర్పులు ఏవి లేవు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా సాగుతోంది. ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి. ఈ 10 రోజులు కూడా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మేషరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 26వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు 6వ ఇంట్లో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు అంది రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఆందోళన కూడా కాస్త పెరుగుతుందని చెప్పని చెప్పుకోవాలి. గొడవలు, విరోధాలు ఇవి కూడా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ గొడవలు, తగాదాలు కూడా ముఖ్యంగా మీకు బాగా సన్నిహితంగా ఉండేటువంటి బంధువర్గంతో జరగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. చిన్నపాటి గాయాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే యాక్సిడెంట్సే అవ్వాల్సినటువంటి అవసరాలు లేవంటే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి గాయాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కనుక నవంబర్ 26వ తేదీ వరకు కూడా కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. చిన్న విషయాల్ని కూడా మీరు చూసి కంగారు పడడానికి, వాటిని పెద్దగా ఊహించుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. గౌరవ మర్యాదల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని ఎక్కువగా మాట్లాడకపోవడం, అలానే ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా పట్టించుకోకపోవడం, మీ పని ఏదైతే ఉందో అది చూసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మీకు చాలా వరకు కూడా మేలు చేస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మాత్రం కాలం చాలా అనుకూలంగా ఉంది. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా కూడా ఈ 10 రోజుల్లో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఈ 10 రోజుల్లో మాత్రం మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఏది కూడా లేదు. అయితే ఈ 10 రోజుల్లో కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎక్కడంటే చెల్లించవలసిన చెల్లింపులు ఏమైనా ఉంటే వెంటనే చెల్లించేసేయండి. మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉంటే వెంటనే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే తర్వాత ఉత్తరోత్తర ఈ ఆర్థికపరమైనటువంటి రొటేషన్స్ విషయంలో కొంచెం చికాకులు పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇంతవరకు జాగ్రత్త పాటించుకున్నట్లయితే ఈ 10 రోజుల్లో సరిపోతుంది. వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి మిథున రాశి.
మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 26వ తేదీ వరకు కూడా శుక్రుడు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చక్కటి ఉన్నతి కలగడానికి గాను అవకాశం ఏర్పడుతోంది. అలానే ఎవరైనా సరే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మెడికల్ పరంగా ఇవి కూడా కొంచెం సక్సెస్ అవ్వడానికి 25వ తేదీ వరకు అవకాశాలు ఉన్నాయి. తర్వాత నుంచి మాత్రం అవకాశాలు కొంచెం తగ్గుతాయి. అందుకని అటువంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఈ లోపుగా ప్రయత్నాలు చేసుకోండి, దాని తర్వాత తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. విద్య వైజ్ఞానిక రంగాల్లో కూడా చక్కటి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. అంతేకాకుండా శారీరకంగా మంచి ఆరోగ్యాన్ని పొందడానికి గాను వ్యాయామం చేయడం కావచ్చు, వాకింగ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు కూడా పాటించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. శత్రువులు కూడా లొంగి ఉండడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే మీకు ఉండేటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వీరి వలన కూడా మీకు మంచి మేలు కలుగుతుంది. అలానే మీకుంది ఉండేటువంటి వారి వలన కూడా మీకు మేలు కలగడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నా కూడా ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటున్నాయి. మీకు రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకునడానికి కావచ్చు, లేకపోతే అప్పులు లాంటి వారిని ఉన్నట్లయితే వీటిని తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు, లోన్ల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా సానుకూలంగా సాగుతున్నాయని చెప్పుకోవాలి. నిరుద్యోగులు అయినటువంటి వారు కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలను కూడా ఇక్కడ సొంతం చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ నేను ఎప్పుడు నిరుద్యోగుల విషయం చెప్తున్నా కూడా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు అనేటువంటివి కావు. మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలంటే మాత్రం వ్యక్తిగత జాతకాలను బట్టే మనం వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ కేవలం నాకేదో ఒక ఉద్యోగం వస్తే చాలు, ముందు నేను గెట్ డౌన్ అవ్వాలి అనుకునేటువంటి వారి విషయంగా చెప్తున్నటువంటి మాటలు. అలానే ఎవరైనా బెంచ్ మీద ఉన్నారు, అటువంటి వాళ్ళకు కూడా ఉండేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా ఈ 10 రోజుల్లో తొలగడానికి కాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కొనుగోళ్ల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఇంటిని చక్కగా అందంగా అలంకరించుకోగలుగుతారు. పరిచయాలు, స్నేహాలు చక్కగా ఉపయోగపడతాయి. శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. బహుమతులు ఇస్తారు, బహుమతులు అందుకోగలుగుతారు. ఆనందంగా ఈ 10 రోజులు కూడా చాలా వరకు సాగడానికి కాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒకవేళ బిజీ ఉంది, మీరు రెస్ట్ తీసుకోవడానికి అవకాశాలు లేవు, అయినప్పటికీ అది కూడా ఉపయోగపడేటువంటి విధంగానే ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రాను రాను మీకు రాబోయేటువంటి కాలంలో ఈ యోగాలు తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ఈ 10 రోజుల్లోనే ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా పూర్తి చేసుకోండి. మిథున రాశి వారి ఈ కాలమంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి హనుమంతుల వారిని ఆరాధన చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంటే ఆంజనేయ స్వామి వారిని చక్కగా పూజించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఇట్లాంటివి మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 26వ తేదీ వరకు కూడా శుక్రుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చక్కటి ఉత్సాహం అనేటువంటిది కలుగుతుంది. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. అనారోగ్య సమస్యలు కాస్త తెరిపిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. మాట తీరు బాగుండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే నా అనుకునేటువంటి వారి నుంచి మీరు కోరుకునేటువంటి ఆదరాభిమానాలు కూడా లభిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. కర్కాటక రాశికి యోగిస్తున్నటువంటి ఏకైక గ్రహం శుక్రుడు మాత్రమే. తతిమా గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే ఈ 10 రోజుల వరకు చంద్రుడి యొక్క సంచారాలు కొంత సానుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ కష్టంలో నుంచి మళ్ళీ బయటపడడానికి కానీ ఏదో ఒక దారి అనేటువంటిది మాత్రం మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకోండి, రేపటికల్లా నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అన్నటువంటి వ్యక్తి తెల్లవారిన తర్వాత సరే కానీ ఏం చేస్తాం, తప్పట్లేదు కదా, ఇంకొక రోజు గడువిస్తున్నాలే, ఈ లోపుగా చూసుకో, ఇట్లా మళ్ళీ మారడానికని అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట పరిస్థితుల్లో. అందుకని ఇక్కడ మెడ మీద కత్తి పెట్టినట్టుగా స్ట్రెస్ ఉన్నప్పటికీ వాటిని తట్టుకొని నిలబడడానికి కావాల్సినటువంటి యోగాలను కూడా భగవంతుడు ఇస్తున్నాడు అని చెప్పని మనం భావన చేయవచ్చు. ఆర్థిక, ఆరోగ్య, వ్యవహారపరమైనటువంటి అంశాలు ఈ 10 రోజులు కూడా సానుకూలంగా సాగుతున్నాయి. అంతర్లీనంగా ఉండేటువంటి చికాకు మాత్రం పోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి వివాదాలు కాస్త చిలికి గాలిమానగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇవి కూడా అనుమానాలుగా సాగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మంచిది. అలానే ప్రయాణాలు మీకు సానుకూలంగా సాగుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఎదుటివారి మీద మీరు పెట్టుకున్నటువంటి ఆశ ఏదైతే ఉందంటే ముఖ్యంగా నాకు వీళ్ళు బాగా సహాయం చేస్తారనుకున్నటువంటి ఆశ ఏదైతే ఉందో అది కొంతవరకు నెరవేరుతుంది. అంటే మీరు అనుకున్నంత స్థాయిలో ఆ ఫలితాలు రావు కానండి, కొంతవరకు మాత్రం ఫలితాలు వస్తాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. భగవద్ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. ప్రేమలు కొంత వివాదాస్పదం అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఒక హోదాలో ఉన్నటువంటి వారు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా తల్లిదండ్రులతో సమానమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి వారు, పెద్దనాన్నలు, ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కొంచెం అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవాలి. ఈ రాశివారు ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దుర్గా అమ్మవారిని పూజించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి.
సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం ఈ నెల 26వ తేదీ వరకు కూడా ఉంటున్నటువంటి కారణం చేత చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయని చెప్పుకోవాలి. మీకు శత్రుబలం ఏమిటి అనేది స్పష్టంగా తెలిసొస్తుంది. మీ వారెవరు కాని వారెవరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. దీనివల్ల మీరు ఎంచుకునేటువంటి మార్గాలు, మీరు వారి మీద వేసేటువంటి పై ఎత్తులు ఇవన్నీ కూడా సవ్యంగా పనిచేస్తాయని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. వివిధమైనటువంటి మార్గాలలో మీకు కావలసినటువంటి వస్తు సామాగ్రిని కూడా చక్కగా సమకూర్చుకోగలుగుతారు. కొంత ఆప్తులకు మాత్రమే మనం దూరంగా ఉండవలసినటువంటి స్థితిగతులు ఏర్పడవచ్చు. అంటే ఇంటికి దూరంగా ఉండటం కానీ ఇట్లాంటివన్నీ ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అనుకున్నది సాధించాలనేటువంటి ఒక సంతృప్తి కూడా ఏర్పడుతుంది. చక్కటి ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు. కనుక శుక్రుడి యొక్క సంచారాలు మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా ఆస్తులకి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆస్తికి సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, ఆస్తుల యొక్క అమ్మకాలు కావచ్చు, లేకపోతే మీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆస్తులు పంచమని అడగడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టుబడులు, వీటికి కావాల్సినటువంటి సమకూర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు, లేదా వీటిని ఇంకాస్త విస్తరింపజేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ అనుకూలిస్తున్నాయి. స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు కూడా కొంత వెసులుబాటు అనేటువంటిది ఇక్కడ లభిస్తుంది. అంటే టైం టేబుల్ ప్రకారంగా వీరి జీవితం సాగిపోవడానికి గాను ఈ 10 రోజుల అవకాశాలు ఏర్పడుతున్నాయి. మందహాసం అనేటువంటిది ఉంటుంది ముఖం మీద. చక్కగా ఆనందంగా నవ్వుకుంటూ పనిచేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా చక్కగా సమకూర్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి మీ రొటీన్ లైఫ్కి పెద్దగా ఆటంకం కలిగించేటువంటి విధంగా ఉండవని చెప్పుకోవాలి. ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలను కూడా అందిస్తారు. మీ మాటని నిలబెట్టుకోగలుగుతారు. మొత్తం మీద సింహరాశి వారికి ఈ 10 రోజులు చాలా వరకు అనుకూలంగానే సాగుతోంది. ఈ రాశివారు ఈ కాలం అంతా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత కళా సాహిత్య రంగాల పట్ల, అదే ప్రకారంగా ధార్మిక కార్యక్రమాల పట్ల మీకు నిష్ట పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ముఖంలో ఉండేటువంటి గ్లో పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినప్పటికి కూడా ఒక నిమిషం ఆగి ఆలోచించి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలను చేస్తారు. ఇతరులకు చాలా చక్కటి సలహాలను ఇవ్వగలుగుతారు. విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి కాలం. శారీరక మానసిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి గాను తీసుకునేటువంటి వైద్యం కూడా ఈ సమయంలో చాలా చక్కగా చురుగ్గా పనిచేయడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. పెట్టుబడుల మీద అలానే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శుక్రుడు సంచారంతో పాటు తతిమాగ్రహాలు అయినటువంటి కుజుడు, గురుడు, శుక్రుడు, రాహు కూడా యోగిస్తున్నటువంటి కారణం చేత పెట్టుబడులు లాభించడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు ఎలా అనుకుంటే ఆ సమయానికి ఎక్కడో కొంచెం డబ్బు సమకూరుతుంది, చక్కగా సాగించుకోగలుగుతారు. ఈ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి చికాకులు లేకపోతే కుటుంబపరమైనటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక కొలిక్కి రావడానికి కూడా ఈ సమయంలో అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏకాదశంలో ఉన్నటువంటి గురుడు యొక్క కారణం చేత మీ మాటకు విలువ పెరగడానికి అవకాశాలు కలుగుతున్నాయి. కనుక ఇది మంచి సమయంగా చెప్పుకోవాలి. కన్యారాశి వారికి ఉద్యోగం కావచ్చు, వ్యవహారికమైనటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ సానుకూలంగా సాగుతున్నాయి. ఒక వర్గాన్ని కావాలని దూరంగా అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే శుభకార్య ప్రయత్నాలు, పెళ్లి చూపులు కానివ్వండి, వివాహాది శుభకార్యాలు కానివ్వండి, లేకపోతే ప్రేమలు కానివ్వండి, ఇవన్నీ చక్కగా ఫలప్రదంగా సాగడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత పరిచయాలు మరింతగా బలపడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరిలో కొంత అభద్రతా భావన అనేటువంటిది ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంతకు మించి వారికి కూడా పెద్దగా ఇబ్బందులు కలిగేటువంటి స్థితి అయితే మాత్రం లేదు. కన్యారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు జన్మంలోనే శుక్రుడి యొక్క సంచారం ఈ నెల 26వ తేదీ వరకు కూడా సాగుతున్నటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇక్కడ పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరగడానికి అవకాశం ఏర్పడుతోంది. భోజనం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇంటిని అందంగా అలంకరించుకోగలుగుతారు. అలానే సుఖానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఆదాయాన్ని పెంచుకోవాలి అనేటువంటి థాట్స్ కూడా పెరుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకొని వాటిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. సంతానానికి సంబంధించి కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కూడా కనబరుస్తారు. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మీకు శుక్రుడితో పాటు శనికేతువుల మినహా తతిమాగ్రహాల యొక్క అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా దశమంలో ఉన్నటువంటి గురుడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అలానే శని కూడా యోగిస్తున్నప్పటికీ ఆయన కూడా వక్రగతిలోనే ఉన్నాడు. ద్వితీయంలోనే కుజుడు, ద్వితీయంలోనే బుధుడు ఉన్నటువంటి కారణం చేత కొంచెం
ఈ 10 రోజులు కూడా పనులన్నీ సాగుతాయి, తృప్తి మాత్రం రాదు. మీరు అనుకున్నటువంటి ప్రకారంగా మీరు అనుకున్నటువంటి సమయానికి మీరు అనుకున్నదే సాధిస్తారు. కానీ ఈ మొండితనం వలన కాస్త చెడ్డ పేరు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థిక సర్దుబాట్లు మాత్రం నేర్పుగా చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారం కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. 10 మందితో కలిసినప్పుడు మాత్రం కొంచెం మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. అది మీ వల్ల కావచ్చు, ఎదుటి వాళ్ళ వల్ల కావచ్చు. పొరపాటు జరిగి ఈ మాట తీరు వలన వివాదాలు రావడానికో లేకపోతే ఎదుటివారు నొచ్చుకొని అప్పటిదాకా మీ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని వాళ్ళు మార్చుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ ఒక్క విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. అలానే నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక సాధనలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఎవ్వరిని నమ్మకూడదు. ఎవ్వరూ సహాయం చేసేటువంటి వారు లేరు. నేనే తుమ్ముకోవాలి, నేనే శ్రీరామరక్ష అనుకోవాలి, నాకు నేను తప్ప ఇంకెవరూ లేరు అనుకునేటువంటి మానసిక స్థితి బాగా బలపడుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఆరోగ్యం పట్ల కూడా కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఇక్కడ అనారోగ్యపరంగా చూసుకున్నప్పుడు నీరసం పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం ఉత్తమం. తులారాశి వారు ఇటువంటి ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి, యోగాలు మరింతగా వృద్ధి చేసుకోవడానికి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం, అలానే ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి ప్రతినిత్యం కూడా అర్ఘ్యప్రదానం చేయడం అనేది మంచిది. ఇంకా అవకాశం ఉన్నట్లయితే బుధవారం ఉన్నటువంటి రోజున ఆవుకి ఆకుకూరలు కూడా తినిపించవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు వ్యయంలో శుక్రుడి యొక్క సంచారం ఈ నెల 26వ తేదీ వరకు కూడా సాగుతున్నటువంటి కారణం చేత మధ్యస్థమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇక్కడ అనేకమైనటువంటి సౌకర్యాలను చక్కగా సమకూర్చుకోగలుగుతారు. నూతనమైనటువంటి వస్త్రాభరణం కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆర్థికంగా ఉండేటువంటి లోటుపాట్లను సర్దుబాటు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉన్నతమైనటువంటి పదవులు పొందడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఒకంత ముందుకు సాగుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే నా అనుకున్నటువంటి వారితో, చుట్టూ ఉండేటువంటి వారితో గొడవలు, వివాదాలు ఇవి పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాహనాల వలన ఖర్చులు పెరుగుతాయి. అది వాహనం కొత్తది కొనుక్కుంటామా లేకపోతే పాత వాహనానికి రిపేర్లు చేయించుకుంటామా ఏమన్నా కావచ్చు, కానివ్వండి వాహనాల వలన ఈ ఖర్చులు పెరగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చూసుకున్నట్లయితే కనుక మీకు మధ్యస్థమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. డబ్బులు వస్తాయి, ఖర్చు అయిపోతాయి. ఇవి నిలబడడానికి అవకాశాలు లేవు. కనుక వృధా ఖర్చులు కాకుండా ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోండి. మీరు ప్రతివారితో నో అనేటువంటి విధంగానే మీ వాదన మొదలు పెడతారు. వాళ్ళు ఏది అడిగినా చిట్ట చివరికి మళ్ళీ వాళ్ళు చెప్పిన దాన్నే ఒప్పుకుంటారు, ఎస్ అని చెప్పాను. అందులో దానికి వాదన మొదలుపెట్టి చెడ్డవారు అవ్వడం ఎందుకు? నేను ముందే అనండి, లేదా ఒక నిమిషం ఆలోచించి రేపు నిర్ణయం చెప్తానని చెప్పని జాగ్రత్తగా ఆలోచించుకున్న తర్వాత మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. దీనివలన కుటుంబంలో అనైక్యత పెరగడానికి, అశాంతి ఉండటానికి, మీ పట్ల కొంత వ్యతిరేకత భావన రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి టీనేజ్లో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరిలో మొండితనం ఈ వారం లేదా ఈ 10 రోజుల్లో కొంచెం బాగా పెరుగుతుందని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక సర్దుబాట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత సజావుగానే సాగుతాయి. ఈ మధ్యకాలం తర్వాత నుంచి అంటే మొదటి 4-5 రోజుల కన్నా చివరి 5-6 రోజులు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత ఆర్థిక సర్దుబాట్లకి సానుకూలంగా సాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఈ అందం మీద అధికమైనటువంటి దృష్టిని సారిస్తారు. అపీరెన్స్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి. ప్రయాణాలు కూడా సానుకూలంగా సాగించుకోగలుగుతారు. పరిచయాలు కొంత మేరకు ఉపయోగపడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. వయసులో పెద్దవారైనటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఊరట చేకూరుతుంది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా గడిచిన కాలం మీద చూసుకున్నప్పుడు మాత్రం కొంత ఊరట అనేటువంటిది మాత్రం చేకూరుతుందని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా కాలం కొంత అనుకూలంగానే సాగుతోంది. ఏమైనప్పటికీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గడిచినటువంటి 10 రోజుల కన్నా కూడా ఈ 10 రోజులు కొంత ఊరటనైతే మాత్రం కలగజేస్తున్నాయి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం అనేది మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఏకాదశంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఈ నెల 26వ తేదీ వరకు కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, హాబీస్ మీద దృష్టిని సారించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా చక్కగా లభిస్తుంది. అంతేకాకుండా అనుకున్నటువంటి పనులను ఇన్ టైంకి చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీ క్యాపబిలిటీ ఏంటనేది ఎదుటివారు కూడా చక్కగా తెలుసుకోగలుగుతారు. మంచి ధైర్య సాహసాలను కూడా కనబరుస్తారు. ఆకస్మిక ఆదాయం రావడానికి, లేదా పోతుంది అనుకున్నటువంటి ఉద్యోగం నిలబడడానికి, లేదా ఉద్యోగం పోయింది అనుకున్నటువంటి వారికి ఏదైనా చిన్నపాటి ఉద్యోగం అయినప్పుడు కూడా లభించడానికి ఈ సమయంలో అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇతరులకు మేలు చేస్తారు. ఇతరుల నుంచి కూడా మీరు మేలు పొందడానికి అవకాశాలు కలుగుతున్నాయి. ఇక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే మంచి చెడుల యొక్క కలబోతగా సాగుతోంది. ఒకళ్ళు పొగిడితే ఒకళ్ళు తిడుతున్నారు. ఒక చోటు నుండి డబ్బు వస్తే మరో చోటు నుండి డబ్బు ఖర్చు అవుతోంది.
ఒక చోట బాగా ఒత్తిడిగా ఉంటే మరొక చోట అమ్మయ్య పర్వాలేదులే ఇక్కడన్నా హాయిగా నేను సుఖంగా ఉండగలుగుతున్నాను అనుకునేటువంటి విధంగా సాగుతోంది. ఇలా వెలుగు నీడల యొక్క దోబూచులాటగా ఈ కాలం అంతా సాగుతోంది కనుక ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. తక్కువగా మాట్లాడండి. ఎదుటివారు మిమ్మల్ని అవమానపరిచేటటువంటి విధంగా మాట్లాడినప్పటికీ కూడా మీరు మాత్రం సంయమనం పాటించేటువంటి ప్రయత్నం చేయండి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటం, మీకు అనుభవం లేనటువంటి రంగాలలో నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేయటం, అదే ప్రకారంగా ఒకరిని నమ్మటం, ఈ 5 పనులకి కూడా మీరు కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మంచిది. ఒడునొప్పుల వంటివి బాధించడానికి లేదా నిద్రలేమి సమస్యలు పదే పదే ఏర్పడడానికి, ఇష్టం లేనటువంటి ఆహారాన్ని స్వీకరించడము, లేకపోతే వేరే అతిక్రమించే ఆహారాన్ని తీసుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడము తరచుగా జరుగుతూ ఉంటాయని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. చుట్టూ జనాలు ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు మాత్రం ఒంటరి వారిగా ఫీల్ అవుతారు. ఇది ఖచ్చితంగా జరిగేటువంటి అంశం అని చెప్పాలి. అందుకని ఈ ఒంటరితనాన్ని రూపుమాపుకొనడానికి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా చక్కగా ఎంగేజ్ చేసుకుంటూ ఉండండి. ఎవరేమనుకున్నా మీ పందాలో మీరు ముందుకు సాగండి. ధర్మాన్ని నమ్ముకోండి. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 26వ తేదీ వరకు కూడా దశమంలో శుక్రుడి యొక్క సంచారం నడుస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ ఒక కష్టం తీరితే మరొక కష్టం నేను ఉన్నాను అని పలకరించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే సరైనటువంటి సమయానికి సరైనటువంటి భోజనం లభించడానికి కూడా అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. మనస్సు పదే పదే కీడుని శంకించడం లేదా నెగిటివ్ థాట్స్ పెరగడం అనేటువంటివి పెరుగుతాయి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏమైనప్పటికి కూడా మీరు చేసేటువంటి వర్క్లో స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతుంది. శ్రమ మీద అవుతుంది, ఫలితం ఇతరులది అవుతుంది. అధికారులు మీ శ్రమను గుర్తించడానికి కానీ అవకాశాలు అనేటువంటివి కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఏ పని మొదలుపెట్టినప్పటికి కూడా ఆ పనిలో కూడా ఆటంకాలు పెరగడానికి కానీ అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సహజంగానే ఇలా ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత కూడా కొంత తగ్గడానికి అవకాశాలు కలుగుతాయి. స్త్రీలు స్త్రీలతో కావచ్చు, పురుషులు స్త్రీలతో కావచ్చు వివాదాలు పడడానికి అవకాశాలు ఉంటున్నాయి కనుక ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు రవి, కుజ, బుధ, గురు, శనులు యోగిస్తున్నారు. అయినప్పటికీ కూడా మీకు ఈ 10 రోజుల వరకు మాత్రం మాట తీరు వలన ఇబ్బందులు కలగడానికి, ఇంట్లో అనవసరమైనటువంటి వివాదాలు ఉండటానికి, అలానే బయటవారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడానికి, అవగాహన రాహిత్యం ఏర్పడటానికి, ఊహించినటువంటి వృధా ఖర్చులు ఉండటానికి, ఏదన్నా మీరు గెట్ టుగెదర్ ఫంక్షన్స్ కావచ్చు లేదా శుభకార్యాల్లో కావచ్చు పాల్గొనేటప్పుడు కొంత అసౌకర్యాలు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇష్టం లేనటువంటి వారు పక్కన కూర్చోవలసినటువంటి స్థితి ఏర్పడము, లేకపోతే మీకు పొట్ట ఏదో ఊతరగా ఉంటుంది, పక్క వాళ్ళు ఏదో ఒత్తిడి చేస్తూ ఉంటారు, మీరు భోజనం చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతుంటాయి. ఇట్లా అసౌకర్యాలు అనేటువంటివి 10 మందిలో కూడా కలిసినప్పుడు మాత్రం మీకు జరగడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. మొత్తానికి మకర రాశి వారు ఒక నిర్ణయానికి రావడానికి, స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇదంతా అనువైనటువంటి సమయం కాదు. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు, కొనుగోళ్లు ఇట్లాంటి విషయాల్లో అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. విలువైనటువంటి వస్తువులు కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, వీటి యొక్క భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకుని పోవు కానివ్వండి, పెట్టిన చోట పెట్టినట్టుగా వెంటనే కనపడకపోవడం వలన ఆందోళనకు గురవడానికి, పని అయిపోయాక ఇవి కనబడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అట్లానే ఇతరులు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోరు. ఇంకా ఒకే సమయంలో 2 పనులు పెట్టుకొని అక్కడ వాళ్ళు చూసుకుంటారు, ఇక్కడ నేను చూసుకుంటాను ఇలా అనుకున్నట్లయితే నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులని కాకుండా ఒకదాని తర్వాత ఒకటిగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి గాను ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం ఈ నెల 26వ తేదీ వరకు కూడా ఉంటున్నటువంటి కారణం చేత పెద్దవాళ్ళ యొక్క మన్ననను పొందగలుగుతారు లేదా వాళ్ళ ఆశీర్వాదాలు చక్కగా తీసుకోగలుగుతారు. ఆర్థికంగా మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు చక్కగా కలిసి వస్తాయి. మీరు కోరుకునేటువంటి లోన్స్ కూడా శాంక్షన్ అవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. 10 మందితో కలిసి హాయిగా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అది ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఏవైనా కానివ్వండి. 10 మందిని కలవడానికి, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఆధ్యాత్మిక చింతనను కూడా కాస్త కలిగి ఉంటారు. దేవాలయాలను కూడా సందర్శించుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని కూడా చెప్పుకోవచ్చు.
అవి కూడా అపురూపమైనటువంటి దేవాలయాలు లేదా అంతకుముందు మీరు చూసిన దేవాలయాలు అయినప్పటికీ కూడా అంతకన్నా కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఇంకొంచెం అనిర్వచనీయమైనటువంటి ఒక అనుభూతి మీకు కలగడానికి గాను అవకాశం అనేటువంటిది ఏర్పడుతున్నదని చెప్పుకోవాలి. కనుక కుంభరాశి వారికి శుక్రుడి యొక్క సంచారం కొంత అనుకూలంగానే ఉంది. అయితే ఈ 10 రోజుల వరకు మనం చూసుకున్నప్పుడు మాత్రం ఈ 10 రోజుల్లో కొంత చికాకులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక్కడ మీరు మంచి చేసి చెడ్డవారవడానికి అవకాశాలు కలుగుతున్నాయి. అలానే అందరూ నా వారే అనుకునేటువంటి మీ మంచితనం వలన కూడా ఇబ్బంది పొందుతారు. ఎవరు చెడ్డవారో ఎవరు కానివారో తెలుసుకోవడంలో కొంత వైఫల్యం చెందుతారు. వయసులో పెద్దవారయ్యేటువంటి వారు కొంచెం సంయమనం పాటించేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. సంతానంతో మాట్లాడేటప్పుడు అంటే భార్యాభర్తలు కూడా నీది తప్పంటే నీది తప్పని ఒకరినొకరు నిందించుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక ఇటువంటి వివాదాలను మినహాయించినట్లయితే పెద్దగా ఇబ్బందులు లేవు. డబ్బు మాత్రం నీలప్రాయంగా ఖర్చు అవుతోంది. కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి. కుంభరాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా శివారాధన చేయటం, శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ నెల 26వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నూతన ఉత్సాహం అనేటువంటిది కలుగుతుంది. కోరికలు నెరవేర్చుకోవాలి అనేటువంటి ఆశ పట్టుదల పెరుగుతాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసి మంచి ఫలితాలు కూడా అందుకోగలుగుతారు. చక్కటి ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థిక స్థితిగతులు కూడా కాస్త మెరుగ్గా ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. అలానే ఏమైనా లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు చేసుకోవడానికి గాను అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఒళ్ళు నొప్పులు బాధించడానికి, శ్రమ ఎక్కువగా ఉండటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చేస్తున్నటువంటి పని నచ్చకపోవడానికి, ఇందులో మార్పులు చేర్పులను కోరుకోవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఎదుటివారు ఎవరు మాట్లాడినా కూడా దాంట్లో మీకు తప్పే కనబడుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. అంటే వాడు వెక్కిరించారనో లేకపోతే ఇలా కాకుండా ఇంకా అలా మాట్లాడుంటే బాగుండనో ఇట్లా అనుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. సంతానంతో తరచుగా విభేదాలు ఏర్పడడం కానీ లేకపోతే ఇంట్లో తరచుగా ఏదైనా చికాకులు ఉండడానికి కానీ కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అలానే అలసట కూడా పెరగడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మీ తెలివితేటలు మీకన్నా ఇతరులకు ఉపయోగపడడానికి గాను అవకాశం ఉంటుంది. ఆరోగ్యమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. చిన్నపాటి దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంది. కేవలం సూచన మాత్రమే, అందరికీ జరగవలసినటువంటి అవసరం మాత్రం ఎంతో మాత్రం కూడా లేదు. కనుక వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మీనరాశి వారికి అవసరం. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.